హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మనం కృష్ణయ్య తిలకం ఉంటుంది కదండి, దాని గురించి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. హరే కృష్ణ. మొన్న మేము రాజమండ్రి వెళ్ళామండి. అక్కడ కృష్ణ భక్తులందరూ పెట్టుకొని ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, ఈ బొట్టు ఎలా పెట్టుకుంటారండి అని. వాళ్ళు ఇక్కడే స్టోర్లో అమ్ముతారమ్మా, తీసుకోండి అని అన్నారు. అడిగితే వాళ్ళు ఒక డబ్బాలో పౌడర్ రూపంలో ఉంది, ఇంకొకటేమో ఇలా ప్యాక్ చేసి ఉందండి. ఇలా ఉంది. నేను ఇది తీసుకున్నానండి. ఇది 20 రూపాయలే తీసుకున్నాను. ఒకటి మా అబ్బాయికి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతానండి. అయితే నాన్ వెజ్ తినే రోజు పెట్టుకోకూడదంట ఈ బొట్టు. ఎలా పెట్టుకోవాలని అడిగాను. వాళ్ళు చేతిలో ఒక 2-3 చుక్కలు నీళ్ళు వేసుకోవచ్చు. నీళ్ళు వేసుకొని రంగరిస్తే వస్తుందమ్మా అన్నారు. చేతిలో రుద్దుకుంటే వేస్ట్ అయిపోతుందండి మిగిలిందంతాను. అందుకే నేను ఒక మార్బుల్ స్టోన్ క్లీన్ చేసుకొని తీసుకున్నాను, చిన్నది. దాని మీద కొంచెం ఇలా రంగరించుకుంటే ఇలా వస్తుందండి. ఈ బొట్టు పెట్టుకునే అచ్చులు కూడా ఉంటాయి, నా దగ్గర లేదు. నేను ఒక చిన్న స్టిక్తో పెడుతున్నాను రోజు మా అబ్బాయికి. ఇలా దీని స్టోన్ మీద అయితే వేస్ట్ అవ్వదండి, మిగిలిందంతా ఇలానే ఉంటుంది. కాకపోతే ఆరిపోతుంది. మనం 2 చుక్కలు నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇలా ఇలా రంగరించుకుంటే లేపట్లానే అవుతుంది. ఈ బొట్టు ప్రత్యేకత అడిగానండి. ఇలా ఆ పైన కనిపించేది శ్రీకృష్ణుని దివ్య చరణాలంటండి. ఆ కింద కనిపించేది తులసీమాత అంటాను. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు, పిల్లోడు లేడండి, లేకపోతే అడిగి పెట్టి చూపించేదాన్ని. స్కూల్కి వెళ్ళాడు, అందుకే చేతి మీద పెట్టుకొని చూపిస్తున్నాను నేను. మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఎలా తయారు చేస్తారు, ఏమైనా కెమికలా అని అడిగితే వాళ్ళు అన్నారు, ద్వారక, బృందావనం నగరాలలో దొరికే మట్టితో తయారు చేస్తారంటండి. అంటే అది ఆయన కృష్ణయ్య నడిచిన పవిత్రమైన మట్టి కదా, అక్కడ ఏదో స్పెషల్ మట్టి ఉంటుంది, దాంతో తయారు చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.